నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. జపాన్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై 5.8 తీవ్రతతో బలమైన ప్రకంపనలు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు. ఏపీ ఎన్నికల రంగంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రాకతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్. వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలి. జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. తెలంగాణలో ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన. ఇవాళ మల్కాజ్గిరిలో రోడ్ షో. హార్దిక్ బుమ్రాలో ముంబై జట్టులో కొనసాగడానికి రోహిత్ శర్మనే కారణం. కీలక వ్యాఖ్యలు చేసిన పార్థివ్ పటేల్. సైలెంట్ గా వెంకటేష్ కూతురి వివాహం. మెహందీ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు ఫ్యామిలీ. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 479 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 168 పాయింట్లు లాస్. జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం తెలిపింది. టోక్యోకు ఈశాన్యంగా 208 కిలోమీటర్ల దూరంలో ఫుకుషిమా ప్రీఫెక్చర్ తీరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి సునామీ వంటి హెచ్చరికలు ఏమీ చేయలేదని తెలిపింది. బలమైన భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ఘటనలో ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏండ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న ఓ చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి యడ్యూరప్ప దగ్గరకు వెళ్లామని, ఆ సమయంలో లైంగిక దాడి జరిగినట్లు బాలిక తల్లి అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించడం లేదు. కాగా లోక్సభ ఎన్నికలకు ముందు ఆయనపై ఆరోపణలు రావడం సర్వత్రా చర్చ జరుగుతుంది. 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-21 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2021 జూలైలో బీజేపీ అధిష్టానం యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు విజయేంద్ర యడ్యూరప్ప రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా సీఎం జగన్ మాత్రం నా కల నా లక్ష్యం అంటూ సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయింది.
అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ నేతలు తమ తొలి ఎన్నికల సభను సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని కృష్ణా మైదానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మైదానాన్ని పరిశీలించారు. ఈ సమావేశానికి 70,000 మంది హాజరవుతారని ఆశిస్తున్నామని, ఈ ప్రాంతానికి కీలకమైన విఎస్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఉక్కు కర్మాగారం నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంది. కార్మిక సంఘాలు మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 1000 రోజులకు పైగా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నైతిక స్థైర్యాన్ని ఈ సమావేశం పెంచుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. రేవంత్ రెడ్డి రాకతో పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతుందని డీసీసీ అధ్యక్షుడు గంప గోవర్ధన్ రాజు అన్నారు. ఆయన శక్తివంతమైన వాక్చాతుర్యం, నిబద్ధత పార్టీ కార్యకర్తలను ప్రభావితం చేస్తాయన్నారు. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. తెలంగాణలో పాతుకుపోయిన బీఆర్ఎస్ ను ఓడించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పి ఖాతా తెరవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉక్కు ఉద్యమానికి చురుగ్గా మద్దతు పలుకుతున్నారు. రేవంత్ పర్యటనతో పాటు ఆమె మద్దతు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పునరుజ్జీవం చేస్తుందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి శక్తివంతమైన ప్రసంగాలకు పెట్టింది పేరు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన మాటలు ఏపీలో బలంగా ప్రతిధ్వనిస్తాయి. ఈ ఊపును వచ్చే ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. విశాఖ సమావేశం తర్వాత కాంగ్రెస్ తన తదుపరి సమావేశాన్ని గుంటూరులో నిర్వహించబోతోంది. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశంలో ఏపీ రాజధానిగా అమరావతిపై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించనుంది. ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 1,00,000 కోట్లు కట్టిస్తాం. నీకెక్కడ చెప్తున్నావు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఓడితే నీదేం పోదు అనుకోకు. నువ్వు మింగిన 1,00,000 కోట్లు ఆక్రమిస్తున్న హైదరాబాద్ లో 10,000 ఎకరాల భూములు అనకొండలాగా హైదరాబాద్ లో భూములు మింగినావు కదా, ఆ భూములు అన్నిటిని కూడా కట్టిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామ వార్డు వాలంటీర్ల విషయంలో జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని నేరుగా ఆదేశాలిచ్చారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తక్షణమే తొలగించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణం తొలగించాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా అది ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని సీఎస్ స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగాను వాలంటీర్లు అర్హులు కారని ఆదేశాలు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలోనే జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీలో విపక్షాలు వాలంటీర్ల పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. శుక్రవారం హైదరాబాద్ రానున్న మోదీ బీజేపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర దాదాపు గంట సేపు ప్రధాని రోడ్ షో కొనసాగుతుంది. నాగర్ కర్నూలు,
మహబూబ్ నగర్, నల్గొండ లోక్సభ స్థానాలు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సోమవారం కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రధాని పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో మెజారిటీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను బీజేపీ అధిష్టానం 2 దఫాల్లో విడుదల చేసిన జాబితాల్లో 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ అభ్యర్థుల విషయాన్ని కాంక్షిస్తూ కేంద్ర పార్టీ పెద్దలు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో మోదీ తెలంగాణలో 2 రోజులు పర్యటించారు. రాష్ట్ర బీజేపీ నిర్వహించిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించి రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. మరోసారి 3 రోజులు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటనకు రానున్నారు. బీజేపీ అభ్యర్థుల విషయాన్ని కాంక్షిస్తూ బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రధాని మోదీ పాల్గొంటారు. प्यारी सी गुड़िया को मेरे बहुत बहुत आशीर्वाद। ना कुटुंब सभ्युलारा मैं तेलंगाना के लोगों को 13,500 करोड़ रुपए की अलग अलग परियोजनाएं, इसके लिए मैं आप सबको बहुत बहुत बधाई देता हूं। జీవీఎంసీ 41వ వార్డుకు చెందిన కురం రీనా రాచెల్ అభ్యర్థన మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదలైన 3 లక్షల చెక్కును దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు. 41వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆసిలమెట్ట వాసుపల్లి కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యుడు అర్ధాని సుధాకర్ కు ఈ చెక్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ 41వ వార్డు జ్ఞానాపురం హోలీ క్రాస్ స్ట్రీట్ లో ఉంటున్న రీనా నెలలు నిండిన శిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణంగా ప్రీమెచ్యూరిటీ యొక్క ఎముక వ్యాధికి గురై అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రికి చెల్లించారన్నారు. తద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు అభ్యర్థన చేయగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో 3 లక్షల రూపాయల చెక్కును విడుదల చేశారని తెలిపారు. ఇది టోటల్గా ఎంత అవుతుంది లెక్కేశారా మీరు? గీసుగొండ మండలం దెడ్డిపాలెం గ్రామంలో మొగిలిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం డీసీసీబీ బ్యాంక్ మొగిలిచెర్ల బ్రాంచ్ ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ టి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. మరి సహకార వ్యవస్థ అనేది పరస్పరం సహకరించుకుంటూ వారి భాగస్వామ్యంతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, వ్యవసాయపరమైన అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడ్డది సహకార వ్యవస్థ. చాలా సంఘాలు ఏర్పడ్డా చాలా తక్కువ స్థాయిలోనే సక్సెస్ కావడం అనేది పాలకవర్గం యొక్క కృషి, వారి యొక్క నిబద్ధతతోటే చాలా బ్యాంకులు కూడా సహకార వ్యవస్థ సక్సెస్ అయింది. వాస్తవంగా సహకార వ్యవస్థ అనేది ఎంతో మంచి వ్యవస్థ. అలాంటి వ్యవస్థను ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించుకోవడం, మరి ముఖ్యంగా మన వరంగల్ డిసిసి బ్యాంక్ సంబంధించి గతంలో అంటే ఈ పాలకవర్గం ఏర్పడేటప్పుడు 19 బ్యాంకులు ఉన్నదాన్ని ఇవాళ 31 బ్యాంకులకు 32 బ్యాంకులకు అభివృద్ధి చెందడం అనేది ఇది పాలక వర్గం యొక్క కృషి అని అభినందించడము మన అందరి బాధ్యత కూడా. దీన్ని మనస్ఫూర్తిగా మరి కృషి చేసి ఈ స్థాయికి తీసుకుపోయేందుకు
అని మనస్ఫూర్తిగా నేను అభినందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏ వ్యవస్థ అయినా నడవాలి అని అంటే తీసుకోవడం ఒకటే కాదు, ఇవ్వడం కూడా ఒక బాధ్యతగా గుర్తించినప్పుడే ఆ వ్యవస్థను మనం కాపాడుకోగలుగుతాం. మరి ముఖ్యంగా బ్యాంకు వ్యవస్థ. బైక్ పై వెళ్లి కెనాల్ పనులను పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనంతరం రైతులతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రైతులకు పంట పొలాలకు కాలువలు త్వరగా పూర్తి చేయాలని చెప్పి దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి, కమ్మర్పల్లి కెనాల్ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మెగా కాంట్రాక్టర్ ను ఆదేశించారు. సంవత్సరం రైతులు కాబట్టి మీకు 2-3 సార్లు ఉంటలేము పెళ్లికి వెళ్తున్నాం. పంపించాం సార్, పంపించాం. మళ్ళీ ఇవన్నీ పాత వేరే వాళ్ళు కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. మొత్తం మా దగ్గర లేదు. నాకు ఉన్నాయి. గంగవరం స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్లో 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకు రామచంద్రపురం డివిజన్ POW నాయకురాలు గుర్రాల సత్యవేణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు P విజయ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి V శాంతి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అఖిల భారత రైలు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమశంకర్, PDSU ఉమ్మడి జిల్లా నాయకులు B సిద్ధు, AIKM S నాయకులు అంబటి కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ దేశంలో మొదటి నుంచి మార్చి 8న కమ్యూనిస్టు విప్లవ మహిళా సంఘాల పోరాట స్ఫూర్తితో నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మన గంగవరం గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది. 114 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం ఈ గంగవరం గ్రామంలో జరుపుకుంటూ ఉన్నాం. మనం వారోత్సవాలు ప్రకటించుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం ప్రకటిస్తాం. అలాగే ఈసారి కూడా ప్రకటించాము. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని మనం పులుకుపుచ్చుకొని హిందూ సాంప్రదాయాన్ని ఎట్లా బీజేపీ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొస్తుంది, ఎట్లా మనుషుల్ని మారుతుంది, ఆ సాంప్రదాయాన్ని ఇవాళ రేపు సెలవుల్లో ఇవాళ చీర కట్టుకోవాలి, రేపు మంగళవారం కదా రెడ్ చీర కట్టుకోవాలి, లేకపోతే శుక్రవారం కదా పసుపు చీర కట్టుకోవాలి. ఇట్లా ప్రజల్లోకి ఒక రకమైనటువంటి ఛాందస భావజాలాన్ని తీసుకుపోతుంది. మహిళలు కూడా ఇవాళ చీర కట్టుకుంటే ఇది మంచి జరుగుతుంది, లేకపోతే ఇంకేదో జరుగుతుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి దాన్ని ఖచ్చితంగా మా ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మహిళలు వాళ్ళకు ఉండేటువంటి హక్కులు, వాళ్ళకు కావలసినటువంటి మరి తీసుకొని ఎలా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం 5 సంవత్సరాల నుండి అనపర్తి ప్రజలకు నిజాయితీ అంటే ఏమిటో, ఒక నాయకుడు నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూపించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ వారి భార్య ఆదిలక్ష్మి బిక్కవోలు మండలం ఇళ్లపల్లి పాకాలు, తుమ్మలపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష టీడీపీ ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన భార్య ఆదిలక్ష్మి నిజాయితీగా తమకు చేసిన సేవ తమకు తెలుసు అని, అటువంటి వారు అనపర్తి నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టమని ఈ గ్రామాల ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఊరికి ఊరే ఆమె వెంట కదులుతుంటే జనజాతరలా ప్రచారం సాగింది.
ఐపీఎల్ 2024 టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 22న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి పోరు జరుగుతుంది. అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తొలగించింది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో నిలుస్తూ వస్తుంది. రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ముంబై ఇండియన్స్ జట్టు ఒకప్పటి ప్లేయర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పార్థివ్ పటేల్ మాట్లాడుతూ రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్, జట్టులోని ప్లేయర్స్ కు మద్దతుగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇందుకు నిదర్శనం బూమ్రా, హార్దిక్ పాండ్యాల వ్యవహారమే. 2014లో ముంబై జట్టులోని బూమ్రా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతనికి 2015లో ఆడే అవకాశం దక్కింది. ఆశించిన స్థాయిలో బూమ్రా బౌలింగ్ వేయలేకపోయాడు. దీంతో ముంబై జట్టు యాజమాన్యం అతన్ని పక్కన పెట్టాలని భావించింది. కానీ రోహిత్ శర్మ ఒప్పుకోలేదు. యాజమాన్యంను ఒప్పించి మరీ 2016 ఐపీఎల్లో బూమ్రాను కొనసాగించాడు. ఆ సీజన్లో బూమ్రా చెలరేగిపోయి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇదే తరహాలో హార్దిక్ పాండ్యా విషయంలో జరిగింది. టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో అమ్మాయికి నిశ్చితార్థం వేడుక జరిపిన సంగతి అందరికీ తెలిసిందే. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి వెంకటేష్ తన రెండో కుమార్తెను ఇవ్వబోతున్నారు. అక్టోబర్లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు చిరంజీవి, మహేష్ బాబు ఫ్యామిలీస్ కూడా హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు. ఇక నిశ్చితార్థం వేడుక జరుపుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పండుగతో ఒకటి కాబోతున్నారు. వెంకటేష్ సైలెంట్ గా ఎటువంటి హడావుడి లేకుండా తన కూతురి పెళ్లిని జరిపించేస్తున్నారు. ఈ వివాహం నేడు మార్చి 15న జరగబోతుందట. రామానాయుడు స్టూడియోస్ లో కేవలం కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య వీరి వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నిన్న నైట్ మెహందీ వేడుక జరగగా మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత, సితార హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మొన్న నిశ్చితార్థం వేడుకని సైలెంట్ గా చేసిన వెంకటేష్ ఇప్పుడు పెళ్లి వేడుకని కూడా చాలా సింపుల్ గా చేసేస్తున్నారు. కాగా వెంకటేష్ కి మొత్తం 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చేసేశారు వెంకటేష్. ఉదయం 10:27 బీఎస్సీ సెన్సెక్స్ 479 పాయింట్లు నష్టపోయి 72,617 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఎన్ఎస్సి నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 21,978గా కొనసాగుతుంది. బీఎస్సీ 30 ఇండెక్స్ లో భారతి ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, టీసీఎస్, నెస్లే ఇండియా, ఎస్బీఐఎన్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, హిందుస్థాన్, యూనిలివర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎల్ఎన్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, విప్రో, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎన్జీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, M&M నష్టాల్లో కొనసాగుతున్నాయి. విప్రో తన నెట్ ఆక్సిజన్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించి వినియోగదారుల బ్యాంకింగ్ సేవలను అధునాకరించడానికి డెస్టార్డిన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. పరిష్కారం యొక్క వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జపాన్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో బలమైన ప్రకంపనలు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు. ఏపీ ఎన్నికల రంగంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రాకతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్. వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలి. జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. తెలంగాణలో ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన. ఇవాళ మల్కాజ్గిరిలో రోడ్ షో. హార్దిక్ బుమ్రాలో ముంబై జట్టులో కొనసాగడానికి రోహిత్ శర్మనే కారణం. కీలక వ్యాఖ్యలు చేసిన పార్థివ్ పటేల్. సైలెంట్ గా వెంకటేష్ కూతురి వివాహం. మెహందీ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు ఫ్యామిలీ. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 479 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 168 పాయింట్లు లాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.